ఈరోజు ఇంత దూరం వచ్చినాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సిద్దిపేటకు సంబంధించి ఇంతకుముందు హరీష్ బాగా హుషారున్నాడు. దబన మందిలవాడి ఆగం కాగలడని మళ్ళీ మాకు బాకీ నువ్వు జాగ్రత్త అని చెప్తాడు. వాస్తవమైన మాటనే. సిద్దిపేటకు చిన్నగానో పెద్దగానో కొన్ని చేసుకున్నాం మనం. 3 ముచ్చట్లు కనుక జరిగితే సిద్దిపేట బంగారం తునుకైతుంది. ఒకటి, గ్రామానికి పంటలు వండడానికి పొలాలకు సాగునీళ్ళు, గోదావరి నీళ్ళు రావాలి. 100% మీ బిడ్డగా 3-3.5 ఏళ్లలో గోదావరి నీళ్లు తెచ్చి మీ పాదాలు కడుగుతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సిద్దిపేట మీరు చాలా అదృష్టవంతులు. ఈడ కట్టే ప్రాజెక్టుతోని వేరే వేరే నియోజకవర్గాలలో ఎంత వారుతుందని ఇంజనీర్లను అడిగితే, సార్ ఈడ 1,00,000 వస్తుంది, ఈడ 1,50,000 వస్తుందని చెప్తారు. ఈ పక్కన్న గ్రామాలు రావు సార్ అని చెప్తారు. కానీ సిద్దిపేట దగ్గర కట్టే రిజర్వాయర్తోని నియోజకవర్గంలో ప్రతి ఊరికి, ప్రతి పల్లెకు, ఇటు ఖాతా వలసకుంటను పెద్దవాగు నుంచి నింపుదామనుకున్నాం. ఇలా గోదావరి నీళ్లతోనే వలసకుంట నిండే పరిస్థితి వచ్చింది. ఎక్కడనో సందలాపూర్, విఠలాపూర్ కాడికి, ఇంకా దాని అవతలికి ఇల్లంతకుంట మండలానికి కూడా ఈ ప్రాజెక్టుతో నీళ్లు పోతున్నాయి. ఇటు దుబ్బాక, మన మొత్తం దుబ్బాక నియోజకవర్గం ఒక సిద్దిపేటకే కాదు, ఇక్కడి నుంచి నీళ్లు జనగామ వాళ్ళకి పోతున్నాయి. జనగామకు కూడా నీళ్లు ఇక్కడి నుంచే కాలువతో పోతా ఉన్నాయి. బచ్చన్నపేట, చేరియాల, నర్మేట వాళ్ళు కూడా మనలాగానే కరువుతో నల్లాడిపోతా ఉన్నారు. ఈ విధంగా ఒక 5 నియోజకవర్గాలకు ఈ సిద్దిపేట ప్రాజెక్టు నీళ్లు పోబోతా ఉన్నాయి. కొద్ది రోజులలోనే, ఆ రోజు మీరు కూడా చాలామంది రావాల్సి వస్తుంది. కాళేశ్వరం పథకానికి నేను శంకుస్థాపన చేస్తా ఉన్నా. మనమందరం కూడా పెద్ద ఎత్తున సిద్దిపేట నుంచి 400-500 బస్సులు పెట్టుకునైనా సరే పెద్ద ఎత్తున పోవాలి. గోదావరి ఒడ్డుకు కాళేశ్వరం కాడ కాళేశ్వర స్వామికి దండం పెట్టాలి. ఆయన 2 కాళ్ళు పట్టుకొని, నేను నిన్న మా భార్య జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆమె పోయినప్పుడు ఎప్పుడో మొక్కిందట, మా తెలంగాణ వస్తే స్వామి నీకు బంగారు కిరీటం చేయిస్తా అని. ఆ బంగారు కిరీటం ఆయన నెత్తిన పెట్టి, గవర్నమెంట్ నుంచి కాదు మా ఇంటి పైసలతో పెట్టి ఆ స్వామికి దండం పెట్టి, మాకు నీళ్లు తొందరగా ఈ దేవుడాన్ని మొక్కి వద్దాం, పండగ చేసుకుందాం. ఆనాడు మంచినీళ్ళు ఎట్లా తెచ్చుకున్నామో ఇవాళ అట్లనే సాగునీళ్ళు కూడా 3 ఏళ్ల నాటికి ఖచ్చితంగా తెచ్చి ఆ గోదావరి నీళ్లతోని మా ఆడబిడ్డల యొక్క, మా అక్క చెల్లెళ్ళ పాదాలు కడుగుతా, ఖచ్చితంగా పొలంలో నీళ్ళు తెస్తా అని చెప్పి మీకు నేను మనవి చేస్తా ఉన్నా. సిద్దిపేటకు రైలు రావాలి. దబన అడుగుమంటే హరీష్ విమానం కూడా రావాలంటాడు ఇక. కాబట్టి విమానం రాదు. ఎందుకంటే లేని ఉన్న కాడికి చెప్పాలి, కానీ లేని పోని చెప్తే ఎలంకల పడతాం. విమానం ఇప్పుడు రాదు. మనకు దగ్గరనే షామీర్పేట కాడ ఇంకో ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంది. చాలా దగ్గరలో వస్తుంది. హైదరాబాద్ నార్త్లో ఇంకో పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది, అది మనకు చాలా సమీపంలో ఉంటుంది. రైలు మాత్రం గ్యారంటీగా పని స్టార్ట్ అయింది. ఖచ్చితంగా రైలు కూడా సిద్దిపేటకు త్వరలోనే వస్తుంది. ఎప్పుడో శాంక్షన్ అయింది, మన డబ్బులు కూడా ఇచ్చినాం. ఇంకా కొద్దిగా స్పీడ్ పెంచి జిల్లాల మంత్రి గట్టిగానే ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మంచి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. మీకు అది కూడా వీలైనంత తొందరగా తేవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పకుండా రైలు కూడా వస్తుంది. సిద్దిపేట జిల్లా కేంద్రం కావాలి, 100% అవుతుంది. ఎక్కడ జిల్లా కేంద్రం పెట్టానో మీరే నిర్ణయం చేయాలి. మన జిల్లాలో 2 అవుతాయి. ఒకటి సిద్దిపేట జిల్లా కేంద్రం అవుతుంది, రెండవది మెదక్ జిల్లా కేంద్రం అవుతుంది. ఈ 2 కూడా జిల్లాలు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెదక్ పేరు మీద జిల్లా ఉంది, కానీ అక్కడ జిల్లా కేంద్రం లేదు. అది కొద్దిగా అవమానకరంగా ఉంది. అక్కడ ప్రజలు కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఆ మధ్యలో ఉండే నియోజకవర్గాలు కలిపి మెదక్ జిల్లా ఆవిర్భవిస్తుంది. ఈ తూర్పున ఉన్నటువంటి కలుపుకొని అవసరమైతే హుస్నాబాద్ ప్రాంతమో, జనగామ ప్రాంతమో కొంత కలిసి మనం త్వరలోనే సిద్దిపేట జిల్లా కూడా ఏర్పడబోతా ఉన్నాం. జిల్లా కేంద్రమై అదేవిధంగా రైలు వచ్చి, అదేవిధంగా మీకు సాగునీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా దేనికి కూడా కొరత ఉండదు. కరెంటు బాధలు గతంలోనే మనం తీర్చుకున్నాం. మొన్న మధ్యలో చాలా అవస్థలు పడ్డాం, కానీ ఇప్పుడు కరెంటు బాధలు ఉండయి. తెలంగాణలో ఇక నుంచి కరెంటు కోతలు ఉండయి. ఎట్టి పరిస్థితులలో కూడా 24 గంటల కరెంటు కూడా
ఒక 2 సంవత్సరాల తర్వాత కన్ను రెప్పగొట్టిన చేపు కూడా కరెంటు పోకుండా కరెంటు తెచ్చి ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా మనం పంటలు పండించుకోవాలి. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. 10,000 మొక్కలు 10 నిమిషాలలో పెట్టినాం. ఆ గొప్ప చరిత్ర మన సిద్దిపేటకు ఉంది. ఇప్పుడు రాగా నేను హరిస్తోని కూడా అదే చెప్పిన, మళ్ళీ కూడా నువ్వు ఆ పని చేయాలని చెప్పిన. అయితే మళ్ళొక రోజు మీరు పెట్టుకుంటారు, నాకు తెలుసు ఆ విషయం. అయితే ఇప్పుడు ఏందంటే ఇక చూడ ఎండ ఎట్లా కొడుతుందో, ఎండ కొట్టే కారితేనా ఇది? మరి ఎందుకు కొడుతుంది దాన్ని యాలిమడమే? ఏం కారణం కావచ్చు? ఇప్పుడు చెట్టు పెట్టానంటే ముఖ్యమంత్రి వచ్చి చెప్పన్నా, ఇదో పెద్ద బ్రహ్మ విద్యన. ఏమైంది మనకి? ఏదో అయింది, గడబడి అయిపోయింది, ఏదో దారి తప్పినాం మనం. అందువల్ల ఇట్లా ఇలా ఇంత పెద్ద కథ చేసి చెట్టు పెట్టుకోవాల్సిన చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతాం. తప్పినాం, దారి తప్పినాం. ఎందుకు తప్పినాం? మనమే మన చేతులు లేకుంటిమి. 58 ఏళ్ళు ఆంధ్రోళ్ళ చేతులు ఉంటిమి. వాళ్ళు చెప్పింది నడిచింది. మనం ఏడ్చినా మొత్తుకున్నా మన చెరువు గురించి, మన చెట్టు గురించి, మన బాధ గురించి ఎవడిన్లే. కానీ ఇలా మన రాష్ట్రం మనం వచ్చినాం. మనమే సిద్దిపేట మట్లే పుట్టిన బిడ్డనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఇంకా మనం ఎవరిని అడుగుతేనే పరిస్థితిలో ఉండద్దు. ఎట్టి పరిస్థితులకు ఈ కార్తీలకి ఎండ ఉండద్దు. వాన కురుమంటే గురువాలే, కోతి వాపస్ పొమ్మంటే పోవాలి. చెట్లు ఉంటే తప్పకుండా వర్షాలు వస్తాయి. వర్షాలు కొడితే మనందరం బతుకుతాం. ఇగో ఈ కార్తీల ఇంత ఎండ ఉండదు. కాబట్టి చెట్ల గురించిన అవగాహన నేను గతంలోనే మీకు చాలా కల్పించిన. లక్షల మొక్కలు పంచుకున్నాం. ఇవాళ 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రతిజ్ఞ తీసుకొని మనం పోతున్నాం. సాధ్యమవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం అనుకోవాలి, మనం గట్టిగా అనుకోవాలి. ఒక్క హరీష్తోనో, ఒక కొత్త ప్రభాకర్ రెడ్డితోనో, ఒక రాజనర్స్తోనో, ఒక మనిషితోనో కాదు, ఒక మండలాధ్యక్షునితోనో కాదు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్తో కాదు. ఏ గ్రామంలో ఉన్న యువకులు దయచేసి ఆ గ్రామానికి కథానాయకులు కావాలి. ప్రతి గ్రామ సర్పంచ్ గారు ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో 100% మేము మా చెరువులో మా చెట్లు మొక్కలు పెంచాలనేటువంటి అభిప్రాయం రావాలి. అది కనుక మీ లోపల వస్తే అపారమైన శక్తి, దాంట్లో ఎనర్జీ ఉంది. మీ ఊళ్ళన్నీ కూడా మీరు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఈరోజు సప్లై చేసే మొక్కలు ఒక్కొక్క ఊరికి 40,000 మొక్కలు సప్లై చేస్తూ ఉన్నారు. 4 సంవత్సరాలు చేస్తారు అంటే 1,60,000 మొక్కలు ఒక గ్రామంలో తయారైతాయి. అంటే ఒక గ్రామంలో 1,60,000 చెట్లుండి అట్లా ప్రతి గ్రామంలో 1,60,000 చెట్లుంటే మన నియోజకవర్గంలో ఎన్ని ఉంటాయి? ఎంత అద్భుతంగా వర్షాలు పడతాయి, ఎంత గొప్పగా ఉంటుంది. దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇది ఎవరో చెప్పి వెళ్ళిపోయేది కాదు. 100% ఏ ఊరుకా ఊరు, ఏ వాడకా వాడ, ఏ బస్తీకా బస్తీ ఖచ్చితంగా మీరు చేస్తే తయారవుతుంది. హరితహారం క్యాసెట్ తయారు చేసి గవర్నమెంట్ పంపించారు. దానిలో సిద్దిపేట మట్ల పుట్టిన బిడ్డనే దేశభక్తి శ్రీనివాసే మాట్లాడిండు. యాడాడ పెట్టమని చెప్పిండు. దావఖాన్ కాడ, దఫ్తర్ కాడ, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్. ఒక నమూనా చదవలే ఆయన. క్యాసెట్లో ఆయన స్పీచ్ ఉన్నది వినండి. దానిలో చెప్పిండు ఎక్కడెక్కడ పెట్టాలని. ఇక్కడ పెట్టాలని ఏం లేదు. అనుకుంటే మనసు ఉంటే నేను ఒక 10 చెట్లు పెట్టి పెంచాలని అనుకుంటే గ్యారంటీ పెంచచ్చు. మరి సిద్దిపేట మట్టిలో ఆ బలం ఉంది, మన లోపల ఆ శక్తి ఉంది. ఈ 1500 రోజులు తెలంగాణ కోసం దీక్ష పట్టిన గడ్డ అంటే ఎంత ఉత్సాహం, ఎంత శక్తి ఉంటుందో నాకు తెలుసు. మీకు మంచి నాయకుడు ఉన్నాడు ఇక్కడ, అద్భుతమైన నాయకత్వం ఉంది. మరి మీరు మీ ఎమ్మెల్యే, మీ మంత్రి నాయకత్వంలో అద్భుతంగా ఖచ్చితంగా ఈ చెట్లు నాటి సిద్దిపేట నుంచి చంద్రశేఖరరావు అనే ఒక చెట్టును మొక్కను తయారు చేసి, ఒక మొక్కను చెట్టుగా పెంచి తెలంగాణకు నీడ ఇచ్చే విధంగా ఏ విధంగా పెంచినరో అక్కడ సిద్దిపేట మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1 ఉన్నది అనేది పేరు తెచ్చుకోవాలి. ఏ కాన్స్టిట్యున్సీ అయితే 100% ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తారో వాళ్ళకి 5 కోట్ల రూపాయల స్పెషల్ గ్రాంట్ కూడా బహుమానం ఉంది. అది సిద్దిపేటనే కొట్టేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఆ విధంగా మీరు ముందుకు రావాలి. పద్మదేవేంద్ర రెడ్డి కోపానికి వస్తుంది, మేము కూడా చేస్తాం 100 కోట్లు అంటుంది. అట్లా అనుకుంటే మెదక్ జిల్లా 5 నియోజకవర్గాలు చేయండి, మీరు 50 కోట్లు తీసుకోండి. ఆ రకంగా ఈ జిల్లా ముందుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఒక 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో ఒక ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు నన్ను దీవించడానికి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, ఈ సిద్దిపేట తప్పకుండా తెలంగాణ ఏర్పడుతుంది, తెలంగాణ ఏర్పడ్డాక
సిద్దిపేట జిల్లా అవుతుంది, సిద్దిపేటకు రైలు వస్తుంది, సిద్దిపేటకు కాలువల ద్వారా నీళ్లు తెచ్చుకుంటాం. ఈ మూడు వస్తే ఖచ్చితంగా సిద్దిపేట ఒక బంగారు తునక అవుతుందన్నారు.